స్టూడెంట్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే, ముందు మనకి స్టూడెంట్స్ వర్ నాట్ దట్ మచ్ అవుట్ స్పోకెన్, దే వర్ నాట్ దట్ మచ్ బోల్డ్ ఇనఫ్ టు టేక్ అప్ రిస్క్, టు టేక్ అప్ ఆపర్చునిటీస్. ఒక రొటీన్ షెడ్యూల్ వాళ్ళకి ఇవ్వబడింది, మేబీ బై నోన్ పీపుల్ ఆర్ సోర్సెస్. అంత ఎక్స్పోజర్ లేదు, కెరియర్ కౌన్సిలింగ్ లేదు, సో దే వర్ స్టికింగ్ టు దేర్ థింగ్స్. సో అలా వాళ్ళు రెస్ట్రిక్ట్ చేసేసుకున్నారు వాళ్ళది వాళ్ళు. బట్ వాళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే, దే హ్యాడ్ కన్సిస్టెన్సీ, దే హ్యాడ్ కమిట్మెంట్. వాళ్ళు ఏదైతే టార్గెట్ ఇచ్చారో అది నేను కంప్లీట్ చేయాలి ఇచ్చిన టైంకి. సో డెలివరబుల్స్ ఒకవేళ ఒకరు చెప్పారు అంటే అది నేను వే అహెడ్ ఆఫ్ టైం చేయొచ్చు. అది మనకి ఒకప్పుడు స్టూడెంట్స్ చెప్పారు. ఇప్పుడు అదే స్టూడెంట్స్ వెటరన్స్ గా ఉన్నారు. సో దోస్ స్టూడెంట్స్ ఓన్లీ టర్న్ దేర్ లైఫ్స్ ఇంటూ వెటరన్స్ నౌ, హూ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ సో మచ్. వాళ్ళ కమిట్మెంట్ తోని, కాంట్రిబ్యూషన్స్ తోని, రెసిలియన్స్ తోని, ఒకవేళ ఏమైనా ఫెయిల్యూర్ వచ్చినా కూడా లేచి ఎలా మళ్ళీ ఆ టాస్క్ చేయాలి, ఆ జీల్ ఉంటుంది. బట్ కరెంట్ స్టూడెంట్స్ హూ ఆర్ జెన్ ఆల్ఫా అండ్ జెన్ జీ, ఇఫ్ యూ ఫేస్ అ ఫెయిల్యూర్ ఆర్ ఎనీథింగ్ హ్యాపెన్స్, some mishap happens in your event or in your classroom or in your project, simple thing as a project, they are unable to face it, so they are just leaving that and they have other options to do. ఇక్కడ ఏమవుతుంది, ఓకే పీపుల్ now or students now they have multiple options, they can go to multiple things. అది ఎక్స్పోజర్ క్రియేట్ చేసింది. బట్ మనము యాజ్ ఎడ్యుకేటర్స్ ఆర్ యాజ్ అడల్ట్స్ ఇప్పుడున్న యంగ్ మైండ్స్కి ఏం చెప్పాలి అంటే, జస్ట్ కంప్లీట్ దట్ టాస్క్. యూ హ్యావ్ బీన్ అసైన్డ్ దట్ టాస్క్, సో యూ ఆర్ అకౌంటబుల్, యూ ఆర్ రెస్పాన్సిబుల్ టు కంప్లీట్ దట్. సో ఆ అకౌంటబిలిటీ అనేది ఇట్ షుడ్ నాట్ గో యాజ్ అ జాబ్ పర్సన్. అది మనకి స్కూలింగ్ నుంచే మనం నేర్పించాలి. అప్పుడు వాళ్ళకి అది అలవాటు అవుతుంది. వాళ్ళు ఎప్పుడైతే జాబ్ ఎక్కుతారో అప్పుడు వాళ్ళు కరెక్ట్గా వర్క్ చేస్తారు. అందుకే మనం ఇప్పుడు చాలా యంగ్ జనరేషన్ చూస్తున్నాము, దే జస్ట్ లీవ్ ద జాబ్ ఆఫ్టర్ 1 month. హెచ్ఆర్ అన్నారు, శాలరీ రేస్ చేయలేదు. బట్ ఆర్ యూ ఏబుల్ టు నెగోషియేట్ దాట్? ఆర్ యూ ఏబుల్ టు టాక్ ఇట్ అవుట్? నో. మీరు కంఫర్ట్ లెవెల్లో ఉంటూ మీరు అవుట్ స్పోకెన్ ఉన్నారు, నేను మాట్లాడగలను, ఎస్ యూ క్యాన్ స్పీక్. ఇట్స్ ఇస్ అ వెరీ హైలీ కమెండబుల్ జాబ్ దట్ యు ఆర్ పుట్టింగ్ యువర్ వాయిస్ అవుట్, రైట్? ఒకప్పుడు వాయిస్ అవుట్ చేయాలంటే భయపడేవాళ్ళు, బట్ ఇప్పుడు స్టూడెంట్స్ అలా కాదు. బట్ వాళ్ళకి మెయిన్ అడ్వైస్ ఏంటి అంటే, అలాంగ్ విత్ బీయింగ్ అవుట్ స్పోకెన్, బీయింగ్ బోల్డ్, బీయింగ్ ఏబుల్ టు వాయిస్ అవుట్, వాట్ యూ షుడ్ ఆల్సో డూ ఇస్, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మీకు ఇచ్చిన టాస్క్ మీరు కంప్లీట్ చేస్తున్నారా కమిటెడ్గా. సో మేబీ ఇన్ ఆ ఫెలోషిప్ ఆల్సో వీ లర్న్డ్ 2 years కంటిన్యూస్ టైం మీ లైఫ్ టైంలో ఇవ్వడం చాలా పెద్ద విషయం. సో వీ డెంట్ ఇమాజిన్ దాట్ వెన్ వీ జాయిన్. బట్ అది కంప్లీట్ చేస్తున్న కొద్దీ దేర్ వర్ ఫ్యూ డ్రాప్స్, కొంతమంది చేయలేకపోయారు. బట్ ఆ కమ్యూనిటీ ఎలా ఉంటుందంటే మీకు పుష్ చేస్తుంది. సో అలా మనం ఎడ్యుకేటర్స్ ఉంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఒక మోటివేషన్ ఫీల్ అవుతారు. సో ఆ ఎక్స్టర్నల్ పుష్ మనం ఇవ్వాలి అంతే తప్ప, వాళ్ళు ఇంకా దే ఆర్ మచ్ మోర్ ఫాస్టర్ దాన్ us. సో దే విల్ జస్ట్ గో ఓవర్ అండ్ టేక్ మోర్ దెన్ లైక్ బౌండరీస్. సో కమిట్మెంట్, కన్సిస్టెన్సీ, వాట్ ఎవర్ స్కిల్స్ ద ఓల్డర్ స్టూడెంట్స్ హ్యాడ్, దీస్ స్టూడెంట్స్ ఆర్ నాట్ హ్యావింగ్. సో దట్స్ ద మెయిన్ పార్ట్. ఇక్కడ వీళ్ళకి కంప్లీట్లీ సోషల్, దే ఆర్ అవుట్ స్పోకెన్, ఇవన్నీ ఉన్నాయి. దే క్యాన్ క్రియేట్ ఈవెంట్స్, దే క్యాన్ బీ ఆంటర్ప్రెన్యూర్స్, బట్ are they able to manage? So ఈ మేనేజింగ్ అనేది ఓల్డ్ స్కిల్. సో మేనేజింగ్, కమిట్మెంట్, మనము ఒక టాస్క్ ఇచ్చినప్పుడు వదిలేయద్దు. సో ఇఫ్ యూ సీ ఐటీ జాబ్స్ బెంగళూరులో కానీ ఆర్ఎల్స్ మన పూణే, ముంబై, సో ఇఫ్ యూ జస్ట్ టేక్ అవుట్ ద సర్వే, ఒక 1 year, 10 year కంప్లీట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో దే గో ఫర్ వన్ ఆఫ్టర్ ది అదర్ జంప్ అంటారు. సో సాఫ్ట్వేర్ జంప్ వి కాల్ ఇట్. సో వై ఇస్ దట్ హ్యాపెనింగ్? ఎందుకంటే 1 month లో మీకు స్కిల్స్ వచ్చేసాయా? లేదు. క్యాన్ యూ జస్ట్ టేక్ మీటింగ్ ఫర్ 10,000 people? నో. దెన్ వై ఆర్ యూ జాయినింగ్? జస్ట్ ఫర్ మనీ? నో. సో ఇక్కడ ఫైనాన్స్ కంటే వాల్యూస్ ఒకవేళ ఇంపార్టెంట్ అయితే స్టూడెంట్స్కి, దట్స్ వెన్ దే టేక్ గుడ్ డెసిషన్స్ ఇన్ దేర్ లైఫ్స్. అది మనకి జాబ్ వెళ్తే రాదు, స్కూల్ నుంచే స్టార్ట్ అవ్వాలని మై ఒపీనియన్. సో all of us as educators, we should train or guide the students so that వాళ్ళ స్కూల్ నుంచి ఈ డెసిషన్ మేకింగ్, ప్రాపర్ డెసిషన్ మేకింగ్ అనేది తీసుకోవాలి. ఒక ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేయాలి. యూ షుడ్ నాట్ షో యువర్ బ్యాక్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయాలి. దట్స్ ద స్కిల్ యూ షుడ్ గెయిన్ ఇన్ ద స్కూల్. సో అది ఎప్పుడు జరుగుతుంది? ఇఫ్ టీచర్స్ గివ్ అ ప్రాబ్లమ్, రైట్? ఇట్స్ నాట్ జస్ట్ అ మ్యాథ్ ప్రాబ్లమ్, యూ జస్ట్ గివ్ అ కేస్ స్టడీ. ఓకే, దిస్ ఈస్ వాట్ our for example, if you talk about education bills and geos passed,
just show it to the students who are in 9th and 10th. They can be a panel discussion, oka normal round table conference pettandi, then call your principals or any other external resource person, వాళ్ళ వ్యూస్ ఏంటి, ఒపీనియన్స్ ఏంటి, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా చేయాలి. దెన్ వాళ్ళకు ఒక టాస్క్ ఇవ్వండి, ఆన్ జాబ్ ట్రైనింగ్ అంటారు. సో దట్స్ వాట్ ఐ టాక్డ్. సో మీరు ఆపర్చునిటీస్ క్రియేట్ చేసేయచ్చు స్కూల్లో. యూ జస్ట్ డోంట్ నీడ్ టు టై అప్ విత్ సమ్ కంపెనీ టు హ్యావ్ ఇంటర్న్షిప్. యూ క్రియేట్ సంథింగ్ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ కరికులం, రైట్? మీరు ఒక పర్పస్ అనుకోండి, సస్టైనబిలిటీ అనుకోండి. సో ఒక టాస్క్ ఇచ్చేయండి, దాన్ని వాళ్ళు మొత్తం టిల్ యాజ్ అన్ ఎంటర్ప్రైజ్ వాళ్ళు నడిపించే వరకు చేయాలి. So actually if you talk about education which is foundational, there are few countries like Finland, they don't have examinations or anything. akkada mottam vocational jarugutundi. Okay. So oka pen and paper test jaragadu, but other countries according to their expertise they are doing it. Whatever is happening in India, it is really commendable, no comments on that, but how much we are contributing anedi kuda important. If in Finland, if a grade 3 student is able to solve a puzzle, he got that skill. So akkada meeku marks తో ఉండదు, స్కిల్ గెయినింగ్ బట్టి ఎవాల్యుయేషన్ జరుగుతుంది. మనకు కూడా why can't we do that? We are already doing multiple things, right? చాలా స్కూల్స్ పెడుతున్నాము, ట్రైనింగ్ సెషన్స్ పెడుతున్నాం టీచర్స్కి. Why can't we make sure it's not just about marks, it's also gaining skills. It's not just about profession, it's gaining as a multi-skilled person to survive in the 2040, 2050. If you learn how to just teach, you won't be able to survive in 2060. So it's a sorry thing, but okavela skills chala unte you'll be able to survive. Ala students kuda chala multifaceted unnaru ippudu. So that's the main thing. ఇప్పుడు మీరు స్టూడెంట్స్కి ఇచ్చే బెస్ట్ అడ్వైస్ అంటే ఫ్రమ్ స్కూల్ ఏజ్లోనే వాళ్ళ మైండ్ సెట్ని కానీ స్కిల్స్ని, ఏ రకమైన స్కిల్స్ని, ఎలాంటి స్కిల్స్ని డెవలప్ చేసుకుంటే ఫ్యూచర్లో బెనిఫిషియల్ ఉంటుంది? Yeah, just like we spoke, present students are with high zeal. They have a lot of enthusiasm to do lot of things. So if we take examples also, చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. చాలా మంది ఇట్లా కాంపిటీషన్స్ గోయింగ్ టు ద అబ్రాడ్ అని మన ఇండియాలోనే మల్టిపుల్ స్టేట్స్లో దే హ్యావ్ స్టార్టెడ్ దేర్ ఓన్ సెటప్స్, దేర్ ఓన్ కంపెనీస్, దేర్ ఓన్ బిజినెసెస్. సో ఈవెన్ బీయింగ్ అ టీనేజర్, సో మనకు వాళ్ళకు తేడా అని ఏం లేదు. సో ఇఫ్ వీఆర్ పార్ట్నర్స్ టు దెమ్, మేబీ ఆ పార్ట్నర్షిప్లో వీ కెన్ జస్ట్ గైడ్ దెమ్ ఇన్ టు లైమ్ లైట్. సో దే నీడ్ లైమ్ లైట్, దే నీడ్ ఎక్స్పోజర్. దాంతోపాటు ఆ కన్సిస్టెన్సీ ఎలా మెయింటైన్ చేయాలి వాళ్ళు, సో ఆ సక్సెస్ని వాళ్ళు ఎలా చేసి ఇంకా మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ అ లీడర్ ఈస్ దేర్, హౌ అ లీడర్ మెయింటైన్స్, హీ ఈస్ నాట్ ఎట్ ఆల్ ద ఫేస్ ఆఫ్ ఎనీ ఈవెంట్, రైట్? సో ఈ లీడర్ జస్ట్ వాక్స్ బిహైండ్ అండ్ మేక్ ష్యూర్ ద నేషన్ వాక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్, రైట్? సో అలా ఫ్యూచర్లో ఉన్న స్టూడెంట్స్ కూడా, ఇప్పుడు వస్తున్న స్టూడెంట్స్ దే విల్ బి ద ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ కోర్స్. సో వన్స్ దే ఆర్ డూయింగ్ సంథింగ్, maybe they are creating some impact, just like I started as a teenager. So all of my students who I have taught, they may be 1 year juniors to me, but they are completely graduated now. I'm still in touch with them. So oka movement manam akka nunchi start cheste, way from the schooling, you can create huge impact. Now if I have left those students, I wouldn't know what is the like story of them, వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి. సో అలా మధ్యలో వదిలేయద్దు ఏది కూడా. So if you start something with purpose, you should continue that till lifetime. Endukante you have identified that purpose in yourself. If you only leave, how many students, how many people will live in India? Appudu India developed e kaadu. So you need more people who stick to purpose, who are consistent in their efforts, who are committed to it. So ala students ni manam train chesi guide cheste, just show them the light towards their own purpose. Naku teaching is the purpose, or being touched in agriculture is purpose, especially developmental sector. So some other people may have in software, creating programming languages, or else mana rural India lo kuda chala software people ni create cheyali ani. So everyone should try to find the purpose ki find chesin tarvata, that is another battle to talk about. So what you can do to make it work, right? So all these things students should know from the young age. Meeru గ్రాడ్యుయేషన్ అయిపోయాక ప్లేస్మెంట్స్ వరకు వెయిట్ చేయొద్దు, మీరు స్కూల్లోనే ఇవన్నీ నేర్చుకోవాలి. బికాస్ ద వరల్డ్ ఈజ్ రన్నింగ్ సో ఫాస్ట్. యూ షుడ్ క్యాచ్ అప్ దట్ పేస్
and if you are a youngster, if you are a Gen Alpha and Gen Z, you should catch up that train. If not, it will be missed forever. So that's the ultimate goal or advice that we would say for the students. థ్యాంక్ యూ సో మచ్ మేడం. Thank you, Sushma Garu. Yeah. మీ టైం ఇచ్చి మా వ్యూవర్స్కి, స్టూడెంట్స్కి చాలా మోటివేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much.